నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు జలగం ప్రవీణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల నేతలు సంక్షోభం ఎదుర్కోవడానికి కారణం మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ఏనని ఆరోపించారు. ఎమ్మెల్యే కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్ల నేత కార్మికులకు చేయని న్యాయం, కాంగ్రెస్ ప్రభుత్వంతో యుద్ధం చేసి బకాయిలు తెప్పిస్తా అని హామీలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. నేత కార్మికులకు బతుకమ్మ చీరల పేరుతో ప్రభుత్వం నుంచి ఆర్డర్లు ఇప్పించి చేనేత రంగాన్ని అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి కమిషన్లు దోచుకోవడానికి కొత్త పథకాలు ఎమ్మెల్యే కేటీఆర్ తీసుకువచ్చారని విమర్శించారు. బతుకమ్మ చీరల ఉపాధితో కేవలం 4 నెలలు మాత్రమే పని దొరికి మిగతా నెలలు కార్మికులు పస్తులుండే విధంగా చేశారని మండిపడ్డారు. మ్యాక్స్ సొసైటీల పేరుతో ఎన్నో కోట్లు దోచుకున్నారని, ఇప్పటికీ చేనేత కార్మికులకు రావాల్సిన 275 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎందుకు మంజూరు చేయలేదని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి సహకారంతో చేనేత కార్మికులకు రావాల్సిన బకాయి బిల్లులను అందేలా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాము, మోర రాజు, మునిగల రాజు, మోరల్ లక్ష్మీరాజం, సామల గణేష్, సత్తు శ్రీనివాస్, ముక్క వాసు, ప్రశాంత్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రోజుల నుండి సిరిసిల్ల శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు తారక రామారావు గారు కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తా లేకపోతే పోరాటం చేసి బకాయిలు సాధించుకొద్దాం, తప్పకుండా దీన్ని మనం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చదు, అవి 420 హామీలు అని చెప్పుకుంటూ ఈరోజు రాష్ట్రం అంతా తిరుగుతున్న వైనాన్ని చూస్తూ ఉంటే చాలా సిగ్గనిపిస్తూ ఉంది. ఎందుకంటే 9 సంవత్సరాలు మంత్రిగా ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించి తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సిరిసిల్ల ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించుకుంటూ, ఎందుకంటే సిరిసిల్ల అంటేనే చేనేత పవర్లూమ్ కార్మికుల కిల్లాగా పేరుగాందిన ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలే కాకుండా ముఖ్యంగా పద్మశాలి సోదరులు చాలా ఎక్కువ మంది ఈ ప్రాంతం నుండి కార్మికులుగా ఉన్నారు. ఇది అందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలిసిన అంశమే. అయినప్పటికీ కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హయాంలో కావచ్చు, గతంలో కావచ్చు, ఇక్కడ వస్త్ర పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని కార్మికులకు ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వస్త్ర పరిశ్రమ నడిపేయాలని చెప్పి పవర్లూమ్ కార్మికులకు అండగా నిలబడి ఆ రోజు వారికి 50%, 50% సబ్సిడీ ద్వారా ఈ ప్రాంతాన్ని, వస్త్ర వ్యాపారాన్ని డెవలప్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. పైపెచ్చుగా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రాంతంలో ఏదైతే కార్మికులు ఉన్నారో సంవత్సర కాలంలో గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం వాళ్లకు పని కల్పించి వాళ్ళ జీవనోపాధికి ఆటంకం కలగకుండా చూసుకుంటే, కేవలం కేటీ రామారావు గారు కార్మికుల మీద, ఈ ప్రాంత కర్షకుల మీద కమిషన్లు దోచుకోవడానికే తను కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి ఈ ప్రాంత కార్మికులను ఈరోజు నిండా ముంచిన వైనాన్ని మేము ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము వివరించదలుచుకున్నాం. తను మాట్లాడుతున్న వైనాన్ని కూడా పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే పవర్లూమ్ కార్మికులను ఆదుకోవాలని చెప్పి, వాళ్ళకు చేతి నిండా పని చేయాలని చెప్పి సంవత్సరంలో కేవలం 4 నెలలు మాత్రమే బతుకమ్మ చీరల పేరు మీద ఈ ప్రాంతంలో మీరు ప్రభుత్వం ద్వారా పని కల్పించడం జరిగింది. ఆ బతుకమ్మ చీరలు కూడా ప్రతి సంవత్సరం సుమారు 200 కోట్ల నుండి 300 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇస్తే, ఏదైతే సిరిసిల్లాలో కొంతమంది మీ అనుచరులు కావచ్చు, కొంతమంది బడా సేట్లు కావచ్చు,
దొంగతనంగా మ్యాక్స్ సొసైటీలను ఏర్పాటు చేసుకొని కార్మికులను అడ్డం పెట్టుకుంటూ ఆసాములను అడ్డం పెట్టుకొని ఈ బతుకమ్మ చీరల మీద ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల దోపిడీ చేసిన వైనం మీకు తెలియదా అని చెప్పి మేము కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాం. ఏదైతే బతుకమ్మ చీరల మీద ప్రతి సంవత్సరం చేసిన దోపిడీ ఉందో ఆ దోపిడీలో ప్రతి సంవత్సరం మీకు కూడా వాటా ముట్టుతుండే అనే విషయం కూడా ఈ ప్రాంత ప్రజలకు అలాగే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన అంశమే. అయినప్పటికీ మీరు ప్రభుత్వంలో ఉండి వస్త్ర పరిశ్రమకు, సిరిసిల్ల నేత కార్మికులకు అలాగే ఆసాములకు ఈ సేట్లకు బతుకమ్మ చీరల తయారీ మీద 275 కోట్ల రూపాయల బకాయిలు ఎందుకు ఇవ్వలేదని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నది మీరే, ప్రభుత్వం నిర్వహణ చేసింది మీరే, ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతానికి ఆర్డర్లు ఇచ్చింది మీరే. కేవలం ఎలక్షన్లో నన్ను ఓడగొడతారో, ఎలక్షన్లో ఓడిపోతా కావచ్చు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పులో భాగంగా నేనెక్కడ ఓడిపోతా అని చెప్పి ఒక బ్లాక్మెయిలింగ్ రాజకీయాల ద్వారా కొంతమంది నీ అనుచరులను, కొంతమందిని సేట్లను బానిసలుగా చేసుకొని మీ నిరంకుశత్వంతో ఈరోజు వస్త్ర పరిశ్రమ కుంటుపడే విధంగా, కార్మికుల పొట్ట కొట్టే విధంగా, కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నది మీరు కాదా కేటీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు సిరిసిల్లాలో వస్త్ర పరిశ్రమ బంద్ పడడానికి ప్రధాన కారణం కేటీఆర్ గారు అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రభుత్వంలో అధికారంలో ఉండి మంత్రిగా ప్రాతినిధ్యం వహించి 275 కోట్ల బకాయిలను మంజూరు చేయలేని స్థితిలో మీరు ఉండి ఇప్పుడు ఏదో ఆ తప్పును కాంగ్రెస్ పార్టీ పైన నెట్టి కాంగ్రెస్ పార్టీ బకాయిలు ఇస్తలేదు, మన పోరాటం చేద్దాం, మన వసూలు చేద్దాం అని చెప్పి చెప్పుకోవడం ఇది సిగ్గు చేయడైన అంశం. ఇది అందరూ దీన్ని ఏమంటారు అని చెప్పి మీ విజ్ఞతగా మేము వదిలేస్తూ ఉన్నాం. తప్పకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ కార్మికులకు పవర్ రూమ్ కార్మికులకు ఎలాగైతే అండగా ఉందో ఇప్పుడు కూడా ప్రభుత్వానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి. తప్పకుండా ఏదైతే సంక్షోభం కొంతమంది సేట్ల కోసం కేటీఆర్ గారు కుట్ర పన్నీరో ఆ కుట్రలో కార్మికులు భాగస్వాములు కావద్దని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ముఖ్యమంత్రిగా తప్పకుండా ఒక నిర్ణయం, వస్త్ర పరిశ్రమ సంవత్సర కాలం, ఒక సంవత్సరంలో ఏదైతే ఈ బకాయిలు ఉన్నాయో ఈ నేత కార్మికులకు ఈ బతుకమ్మ చెందిన బకాయిలు కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో, జిల్లా ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో, గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో తప్పకుండా వాళ్ళందరి బకాయిలు వస్తాయి. ఏదైతే కేటీఆర్ గారు తను చేసిన దోపిడీని తను ఎవరైతే బానిసలుగా చేసుకున్నాడో ఆ విధానాలను కప్పిపుచ్చుకొని దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టుతా అంటే చూస్తూ ఊరుకునేది లేదు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రధానంగా మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అలాగే కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఒకటే తెలియజేయాలనుకున్నాం. ఈ సిరిసిల్లాలో వస్త్ర వ్యాపారం ఈరోజు కార్మికులందరూ రోడ్డు మీద పడడానికి ప్రధాన కారణం కేటీఆర్ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్మికులందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, ఎవరు ఆధైర్యపడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.